అవును కదా! అక్క నాకంతా బానే ఉందక్క. కానీ అప్పుడప్పుడు నా ఫోన్‌లో 6,000 కాంటాక్ట్‌లుంటే, 6,000 కాంటాక్ట్స్‌కి స్టేటస్‌లు చూడడం అలవాటక్క. అదొక్కటే అక్క అంటారు. అంతే నాకు జనరల్‌గా అంటే కనిపించవు. చాలా చిన్న చిన్నగా అనిపిస్తూ ఉంటాయండి. కానీ అది మన యొక్క టైంని కిల్ చేసేస్తది. దాని ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీసేస్తది. దాని ద్వారా దేవునికే దూరం చేసేస్తది. కాబట్టి ఎప్పుడు గూడా ఇదొక్కటే, ఇదొక్కటే, ఇదొక్కటే జస్ట్ ఇదొక్కటే బలహీనత అనుకోకండి. అలా అనుకున్నామనుకో అదేమవుతదయ్యా అంటే అదిగో ఆ యవ్వనుడు ఇదొక్కటే కదా! అని అతడు అనుకున్నాడు కాబట్టే యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఏం చేశాడాయన? ఎవడు చేద్దారులే అంటే, ఆ! సరే. ఎళ్ళిపోయాడు అంతే ఇంకేం లేదు. ఎవడు చేత్తారులే ఎళ్ళిపోయాడు. ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ నాకు రావట్లా. మేబీ వీడియో క్యాప్చర్ అయ్యుంటే చాలా బావుండేది. అలా ప్రింట్ అయిపోయేదనమాట. అట్లా వెళ్ళిపోయాడతను. ఎందుకయ్యా అంటే, ఇదొక్కటే గదా! అనుకున్నాడంతే. ఇదొక్కటే కదా! ఏమైద్దిలే, ఏ పరలోకాన్ని ఏం దూరం చేసేస్తదిలే అని లైట్ తీసుకోవడం వల్ల ఏమైపోయిందయ్యా అంటే, మేబీ అతను నెక్స్ట్ అతని గురించి రాయబడలేదు. ఒకవేళ వ్రాసుండి, ఆయన గనక యేసుక్రీస్తు వారు చెప్పినట్టు గనక చేయకపోతే ఏమయ్యేది పరిస్థితి? వెళ్ళిపోయేవాడు ఇంకంతే ఎక్కడికి? నరకానికి. ఇందాక మనం అనుకున్నట్లుగా అమ్మ ఒక బేకరీ షాప్‌కెళ్ళి ఒక ఏక్ ఇవ్వండి. ఏక్ మా షాప్‌లో లేదండి పక్క షాప్‌కెళ్ళండి అన్నాడు. అది కేక్ అది. కేక్‌ని పట్టుకొని సి పలకడం రాక ఏక్ ఇవ్వండి అన్నాం. ఆ! లేదు లేదు పక్కకెళ్ళు అమ్మ అంటాడు. 4 సార్లు అడిగామనుకో కొడతాడు కూడా. చెప్తుంటే వినిపించట్లేదా? పక్కకు పో అంటాడు అంతే. అవునా కాదా? విసిగిస్తే. అదే విధంగా దేవుని దగ్గరికి కూడా ఎళ్లి ప్రభువా ఇదొక్క బలహీనత వదిలిపెట్టే. లేదు లేదు కిందకెళ్ళు. ప్రభువా ఇదొక్క బలహీనతేనయ్యా వదిలిపెట్టయ్యా. కిందకెళ్ళమన్నానా నిన్ను ఎక్కడికి? పాతాళానికి. పాతాళంలో ఉన్నటువంటి నరకానికి. అదిగో అక్కడికెళ్ళిపో. నా షాప్‌లో కేక్ లేదు. అదే విధంగా పరలోకంలో ఆ బలహీనత ఉంటే ప్లేస్ లేదు. నువ్వెళ్ళిపో అంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరు గూడా ఆలోచించండి. కొంచెం సీరియస్‌గా తీసుకోండి. ఏ బలహీనతలున్నాయో మీకు తెలుసు. కాబట్టి దేవుడు ఇది మాట్లాడుతున్నారు. ఏ బలహీనతలున్నాయో తెలుసుకొని దాన్ని విడిచిపెట్టేస్తే మంచిది. విడిచిపెడితే ఎలా ఉంటదో తెలుసా జీవితం? ఒకసారి మనం జూసినట్లయితే అదే మత్తయి సువార్తలో మనం జూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. పేతురు గారి గురించి ఎంతమందికి తెలుసు? పేతురు గారి గురించి. ఎంతమందికి తెలుసా మిగిలిన వాళ్ళు? హ్యాండ్స్ ఎవరు రైజ్ చేయట్లా. పేతురు గారు. ఐడియా లేదా? ఓకే. పేతురు గారు ఎవరయ్యా అంటే తెలిసుంటే మంచిది. పేతురు గారు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. ఎంత గొప్పగా ఉంటారయ్యా అంటే సువార్తలు చదివితే బాగా అర్థమవుతది. ఒక విధంగా చెప్పాలంటే బాగా డేరున్నటువంటి వ్యక్తిలా మనకు కనిపిస్తా ఉంటారు. అందరూ కామ్‌గా ఉన్నా, "ప్రభువా నాకు అర్థం కాలేదు చెప్పవా" అంటాడు. ఆయన "నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, అది, ఇది" అని చెప్పేసి ఎన్ని తిట్లు తిట్టినా మళ్ళీ వచ్చి "ప్రభువా నాకు ఆ ఉపమానం అర్థం కాలేదు చెప్పవా" అంటాడు. అంటే తిట్లు కూడా లెక్క చేయడాయన యేసుక్రీస్తు వారిని. తిట్టినా పర్లేదు అంతే. ఇలా ఉన్నావు ఇంకా బాగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు సాతానా నా వెనకకు పో అంటాడు. అంటే ఆ తిట్లన్నీ భరించినటువంటి వ్యక్తి ఇంకొక చోట ఆయన మాట్లాడుతూ, "అయ్యా! సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం కదా! మాగేంటి" అంటాడు. భలే ఉంటదది. సమస్తాన్ని విడిచిపెట్టాం కదా! మాకేంటి చెప్పు అంటాడు. అంటే అంత గొప్పగా ఉన్నాడాయన. అంత గొప్పగా దేవుణ్ణి వెంబడించినటువంటి వ్యక్తి. దేవుని కోసం అన్నీ విడిచిపెట్టినటువంటి వ్యక్తి. దేవుడి కోసం అన్నీ త్యాగం చేసినటువంటి వ్యక్తి. దేవుని కోసం ఎవరినైనా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. కనిపిస్తది ప్రతి చోట కూడా మనకి. ప్రతి సందర్భంలో కూడా పేతురుంటారు. ప్రతి సందర్భంలో ఉంటారు. ఆయన చూస్తే ఆయన ముగ్గురిని వెంట పెట్టుకొని ఎళ్ళాడంటారు. అందులో ఈ పేతురు గారు కూడా ఉంటారనమాట. అలా పర్సనల్‌లో ఉంటాడంటే ఆయన ఏకాంతంగా ఉన్న సమయంలో ఉంటాడు. అందరితో ఉన్న సమయంలో ఉంటాడు. ఆయన కొండ మీద ప్రసంగాల్లో ఉంటారు. ప్రతి చోట ఆయనుండి యేసుక్రీస్తుని బహుగా ప్రేమించినటువంటి వ్యక్తిగా కూడా కనిపిస్తారు. బాగా చూస్తే నేను చచ్చిపోవాలి అన్నప్పుడు మిగిలిన వాళ్ళు రియాక్ట్ అవ్వరు గానీ, "అయ్యా! నీకదొద్దంటాడు." ఇంకొక చోట ఏమంటారయ్యా అంటే ఏలియా, మోషే గారు వచ్చినప్పుడు ఆయనెళ్ళి, "అయ్యా! పర్ణశాలలు కట్టేదా? మనందరం ఇక్కడ ఉండిపోయేదా?" అంటాడు. అంటే అంత ఇష్టం. ఇంకా ఇప్పుడు గూడా "నువ్వు మాతో ఉండాలి. నేను నీతో ఉండాలి అంతే." అవే కనిపిస్తది ఆయన దగ్గర. పర్ణశాలలు కట్టేద్దాం. నీకొకటి ఆయన యేసుక్రీస్తు వరకే కాదు చాలా కామెడీగా అనిపిచ్చిద్ది. ఏలియాకి కూడా కట్టేస్తాడంట. ఆ మోషే గారికి కూడా కట్టేస్తాడంట. "నేను పర్ణశాలలు కట్టేస్తా. మనందరం ఉండిపోవచ్చు ఇక్కడ" అని మాట్లాడతారనమాట. అంటే అంత గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి కాస్త యేసుక్రీస్తు వారి మరణం తర్వాత ఏమైపోయిందయ్యా అంటే ఒక బలహీనత అనేది వచ్చిందిరా. ఒక బలహీనత అనేది వచ్చిసిందండి. మనం ఆలోచన చేస్తే అది ఏంటయ్యా అని మనం చూసామనుకో 26 అధ్యాయం 69 వచనం.
పేతురు వెలుపట ముంగిట కూర్చుండి పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి నీవును గలిలయుడగు యేసుతో కూడా యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండినని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు ఆ మనుష్యుని నేను ఎరుగనని మరలా చెప్పెను. కొంతసేపైన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నొద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకతడు ఆ మనుష్యుని నేను ఎరుగునని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను. చాలండి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అంత గొప్పగా బ్రతికినటువంటి పేతురు, అంత గొప్పగా దేవుని కోసం సాహసాలు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా సాహసమేనా కాదా? అన్నిటిని విడిచిపెట్టడం సాహసం కాదంటారా? జస్ట్ మనకి ఇష్టమైనా మనం వదిలిపెట్టలేకపోతున్నాం. అది సమస్తాన్ని విడిచిపెట్టాను ప్రభు అంటాడు ఆయన. అది సాహసమేనా కాదా? అంత గొప్పగా ఉన్నటువంటి పేతురు గారు సడన్గా యేసుక్రీస్తు వారు అప్పగింపబడిన తర్వాత ఎలా అయిపోయాడయ్యా అంటే ఒక ప్రాణభయం వచ్చింది. ఇతను కూడా ఏం చేసేస్తారో అంటే ఒక బలహీనత అనేది ఎంటర్ అయిపోయింది అతనిలోకి. బలహీనత అనేది ఎంటర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? నీకు యేసుక్రీస్తు వారు తెలుసా అంటే తెలీదు నాకు. ఎలా మాట్లాడుతున్నా చూడండి, నేను ఎరుగు, నాకు తెలియదే, అబ్బే అసలు లేదు. ఇంతకుముందు అయ్యా నీకు నేను పర్ణశాలలు కడతానయ్యా అంటే ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు అతనితో ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు వారు మరణం గురించి విన్నా అది నీకు కలగకూడదు ప్రభు అనేటువంటి వ్యక్తి కాస్త ఏమైపోయాడయ్యా అంటే ఇక్కడ ఒక బలహీనత రాగానే నాకు యేసుక్రీస్తు వారికి అసలు సంబంధమే లేదన్నాడు అంతే. అదొకసారేనా? మళ్ళీ ఇంకొకసారి వెళ్ళిన తర్వాత నువ్వు కూడా ఉన్నావు కదంటే అబ్బే నేను ఉండలేదు, అసలు నాకు సంబంధం లేదంతే అంటున్నాడు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడంట? ఒట్టు పెట్టేసుకున్నాడంట. నా మీద ఒట్టు, యేసుక్రీస్తు వారు నాకు తెలీదు. జనరల్గా ఎక్కువ ఒట్టు యూజ్ చేస్తూ ఉండరు. ఇప్పుడు మనం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత యూజ్ చేయట్లేదే కానీ బయట ఈ ఒట్టుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అంటే నమ్మేస్తారన్నమాట ఒట్టు పెడితే అన్నట్టు. ఇతను కూడా అట్లాగే ఏం చేస్తున్నాడు? నా మీద ఒట్టు, నాకు అసలు తెలీదు, నాకు అసలు యేసుక్రీస్తు వారి సంబంధమే లేదు అంటున్నాడు. ఇంకొక చోట వెళ్ళిన తర్వాత శపించేస్తున్నాడంట. శపించడం అంటే తిట్టడం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం శపిస్తూ ఉంటాం కదా, అంటే దేవుళ్ళలోకి రాకముందు నువ్వు కనుక నాకు ఇది ఇవ్వలేదనుకో నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయిపోతావు అంతే అంటారు. అంటే చిన్నప్పుడు ఏదైనా మా చెల్లి నన్ను కూడా తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. నువ్వు కనుక నాకు అది ఇవ్వలేదా, ఆ డాల్ ఇవ్వలేదా, నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయిపోతావు. అంటే కోపం ఎక్కడైతే వస్తుందో వాటి దగ్గర పెట్టి శపిస్తూ ఉంటాం అనమాట. అక్కడ కూడా యేసుక్రీస్తు వారు నీకు తెలుసు కదా అంటే నాకు అసలు సంబంధం లేదని చెప్పి శపించేస్తున్నాడు ఆయన. శపించేసుకుంటూ ఒకవేళ కనుక మనం ఇదే ఆలోచన చేస్తే ఇట్లాగే కంటిన్యూ అయిపోయాడండి. అతని లైఫ్ లాంగ్ చనిపోయే క్షణం వరకు నాకు యేసుక్రీస్తు వారికి సంబంధం లేదని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. చనిపోతే ఏమవుతుంది? పరలోకం వెళ్తారా? అప్పుడు కూడా పేతురు గారు వచ్చి ప్రభువా నేను నీ కోసం సమస్తాన్ని విడిచిపెట్టాను కదా, ప్రభువా నీ కోసం ఆ మీటింగ్కి వచ్చాక కొండ మీద ప్రసంగం 5,000 మంది వచ్చారు కదా, ఆ ప్రసంగానికి వచ్చానుగా నేను, ప్రభువా నన్ను గుర్తించయ్యా, నేను నీతో కూడా ఉన్నాను, ఇదిగో నువ్వు శరీరం గురించి రక్తం గురించి మాట్లాడినప్పుడు కూడా నీతో ఉన్నాను కదా, అవన్నీ నేను చేశాను కదా, ఇది ఒక్కటే కదా చేయలేదు, జస్ట్ నువ్వు తెలియదనే కదా నేను చెప్పాను, ఇది ఒక్కటే కదా అయ్యా అంటే ఏమైపోయింది? గెట్అవుట్ అంటాడు. అవునా కదా? కానీ ఆయన ఏం చేశాడంటేనండి ఆ బలహీనతను మార్చుకున్నాడు. ఎలా మార్చుకున్నాడని మనం చూసామనుకో 75వ వచనం, కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. జ్ఞాపకం తెచ్చుకుని ఏం చేశాడు ఆయన? సంతాపపడి మరీ ఏడ్చాడంట. అయ్యా నేను బలహీనతలో నేను ఇలా మాట్లాడేసా, ఇది ఒక్క బలహీనత నాది నుంచి తీసేయి ప్రభువా అని చెప్పేసి సంతాపపడి, ఇంకొక చోట ఉంటుంది అన్నమాట, తల పోయిచూ ఏడ్చాను. అంటే చాలా దారుణంగా ఏడవడం అన్నమాట. అర్థమవుతుంది? ఎప్పుడైనా మనం వాటి కోసం ఏడ్చామా? ఆలోచించేయండి.
ఎప్పుడైనా కానీ ఏడవడం అనగానే కన్నీటి ప్రార్థన అంటే ఎలా గుర్తొస్తుందంటే అందరికీ, అయ్యా నాకు జాబ్ ఇవ్వు ప్రభువా, తండ్రి ప్రభువా నాకు జాబ్ ఇవ్వు, జాబ్ ఇవ్వు, జాబ్ ఇవ్వు. తప్పు నేను అనట్లా. కానీ వేటి కోసం ఏడుస్తాం, వేటి కోసం ఏడవం గమనించాలి. నా జీవితం బాగుండాలి, నాకు జాబ్ ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు. ఒక ఆమె ఏడుస్తుందనమాట. సెకండ్ ఫ్లోర్ కట్టుకోలేని ఏడ్చేది. నేను వెళ్ళేదాన్ని ఎప్పుడు కూడా. పక్కన క్రిస్టియన్ అమ్మో గంటలు ప్రార్థన చేస్తున్నారు ఏమో అనుకునేదాన్ని. ఒకరోజు ప్రేయర్ చేసుకుని వస్తారులే అని చెప్పేసి కూర్చున్నా. ఎందుకు సీరియల్ పెడుతుందని ప్రేయర్ అయిపోతాము అంటే సీరియల్ చూడడానికి వెళ్ళేదాన్ని అప్పట్లో చిన్నప్పుడు. ఆమె ఏడుస్తుందనమాట. అయ్యా ఎలా అయినా కానీ మేము సెకండ్ ఫ్లోర్ కట్టాలి, మాకు సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయని. ఎంతసేపు అయ్యా అంటే ఇంతే, సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయని ఒక గంట ఏడుస్తున్నారు. ఓకే ఏడుస్తున్నా, నేను కాదనట్లేదు. కానీ ఎప్పుడైనా కానీ అయ్యా నేను రీల్స్ చూస్తున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి, నేను విడిచిపెట్టేయాలి దీన్ని. అయ్యా సహాయం చేయయ్యా, నేను అనవసరంగా దుర్భాషలో మాట్లాడేస్తున్నానయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా, నేను ఇది విడిచిపెట్టేది, ఇది నాకు బలహీనతగా ఉంది. అయ్యా నేను ఆ అబ్బాయిని తెలియక, నువ్వంటే తెలియక నేను ప్రేమించానయ్యా, నేను ఆ అబ్బాయిని విడిచిపెట్టేయాలయ్యా, నాకు సహాయం చేయి, విడిచిపెట్టేశానయ్యా, నేను మర్చిపోవాలి, నాకు సహాయం చేయయ్యా అని ఎంతమంది మనలో ఏడుస్తున్నాం ఆలోచన చేయండి. అయ్యా ఇన్ని రోజులు కూడా నా జీవితం కోసం నేను చూశాను కానీ ఎప్పుడు కూడా నేను సువార్త చెప్పడానికి నేను ముందుకెళ్ళలేదయ్యా. ఎందుకంటే నాకు భయం, కొంతమంది మాట్లాడతారు. అదిగో చెల్లి అన్నట్టుగా, చెల్లెనే చాలామంది మైక్ పట్టుకుంటే మైక్ వద్దు, మైక్ పట్టుకొని మాట్లాడరంట వద్దు అంటారు. ఎందుకు? అదొక బలహీనత అంతే. దీనికోసం ఎంతమంది ఎప్పుడైనా కానీ నేర్చాం, అయ్యా నాకు ఇలా ఒక స్టేజ్ ఫియర్ ఉంది, నాకు సహాయం చేయి ప్రభు, నేను విడిచిపెట్టాలి, నాకు ఇది బలహీనతగా ఉంది, నాకు వద్దయ్యా. అదేవిధంగా అయ్యా నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు అసలు వాక్యంలో ఏముందో నాకు తెలీదు. 26 సంవత్సరాలు వచ్చాయి, 25 సంవత్సరాలు వచ్చాయి, నేను వాక్యం నేర్చుకోలే, నాకు సహాయం